రాజకీయ పార్టీగా ఆవిర్భవించాలి. దీనికి ఎంతమంది ఎక్కివచ్చి సపోర్ట్ పడుతున్నారు? ఉద్యమకారుల ఐక్యతను తెలంగాణ రాష్ట్రం నుంచి ప్రాణాలు పండించిన వారందరూ కూడా ఎమ్మెల్యేలుగా కాన్సెన్ట్రేట్ పెడతాం. మొదటిగా వారికి అవకాశం ఇద్దాం. కేసులైన వారిని, నష్టపోయిన వారిని ఆ నియోజకవర్గంలో వీరి ప్రతిపాదిద్దాం. ప్రజల దగ్గరికి పోదాం. మీ గురించి కదా, రాష్ట్రం గురించి కదా నా కొడుకుని కొడుకుంటున్నా, రాష్ట్రం గురించి కదా పోలీస్ స్టేషన్కి పోయినా అని చెప్పి ఓట్లు అడుగుదాం. మీ తరపు నుంచి రాజకీయ పార్టీని ఆవిర్భవించండి. ఇక్కడ ఉన్న వారంతా కూడా పూర్తి స్థాయిగా మద్దతిస్తారు. దీంట్లోనే ఎమ్మెల్యేలు అవుతారు, ఎంపీలు అవుతారు, సర్పంచ్లు అవుతారు, చైర్మన్ అవుతారు. కారా మీరు? మీకు అర్హత లేదా? మరి సైలెన్స్ ఉన్నారండి, గట్టిగా చెప్పండి. టీవీ వాడకుండా సీఎం రేవంత్ రెడ్డి తెలియాలి. అరే మనం ఇయ్యకపోతే మనకి ఇది నీళ్ళు తెస్తున్నారు ఉద్యమకారులు. వాటి వర్షాలు అడిగే మేము పట్టించుకోలేదు. రేపు ఉద్యమకారులు పెట్టిందంటే మొన్న చూద్దాం ఏది సర్పంచ్ ఎలక్షన్ లో ఆయన ఫెయిల్ అయింది. రేపు వచ్చే జిహెచ్ఎంసీలో కానీ రాబోయే 2029లో ఎలక్షన్ అయినా సరే ఉద్యమకారుల తరఫు నుంచి రాజకీయ పార్టీగా ఉంటాం. ఇక్కడ ఉన్న వాళ్ళని ఎమ్మెల్యేలు చేస్తాం, ఇక్కడ ఉన్న వాళ్ళని ఎంపీలను చేస్తాం, ఇక్కడ ఉన్న వాళ్ళని చైర్మన్లు చేస్తాం. దీనికి ఎంతమంది సపోర్ట్ చేసి జై తెలంగాణ, జై తెలంగాణ. కాబట్టి ఐక్యత వాస్తవానికి కూడా రాజకీయ పార్టీలు పెట్టుబడిదారులు కదా. మన దాంట్లో కూడా ఎన్ని దొంగలు ఉంటారు, మన దాంట్లో కూడా ఆశపరులు ఉంటారు, మన దాంట్లో కూడా పెట్టుబడిదారులు ఉంటారు. వాళ్ళ ద్వారా వివిధ సంఘాలు పెట్టిస్తారు. మేము చూస్తున్నాం. పాపం ఆయన ఒక డాక్టర్, ఒక ప్రొఫెసర్ డాక్టర్. ఆయనకి ఏం అవసరం? ఆయన ఇంటికాడ కూర్చున్నా కూడా గవర్నమెంట్ డాక్టర్ ఇంట్లో కూర్చోవచ్చు కాదు. నా ఆత్మగౌరవం ఉన్నారు. అందరం సైలెన్స్ ఉంటే ఎట్లా ముందు వరుసలు ఉంటే మేము మొన్న కూడా చెప్తాం. అన్నా నేను ముట్టుకోవాలంటే ఫస్ట్ అలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నాం. ఒకరెడ్డి ఉన్నాడు, పుట్టలు పుట్టడం ఉన్నాడు, నేను నువ్వు తిరిగి అన్నాడు. నీ దగ్గరికి ఎవరైనా రావాలంటే మేమందరం కూడా మీకు ముందు వరుసలు ఉంటాం. మేమందరం కూడా సమయం అయిపోవచ్చు, కానీ మీరు సమయం నుంచి ముందుకు తీసుకెళ్తున్నారు. ఉద్యమకారులని ఒక్కరి నుంచి కాదు, మీ ఇంటి గురించి కొట్లాడలేదు. ఆ ఇంటి గురించి కొట్లాడుతున్నారు. సింహ వస్తున్నా